అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంగీత శిక్షణ ఛానల్. గత కొద్ది వారాలుగా మనం శంకరాభరణ రాగంలో గీతము తానవర్ణము నేర్చుకోవడం జరిగింది కదా. ఈ వారం మనం కీర్తన నేర్చుకుందాం. ఈ కీర్తనని రచించిన వారు శ్రీ త్యాగరాజస్వామి వారు. ఇది త్రిపుడు తాళంలో ఉంటుంది. అయితే కీర్తన గురించి కొన్ని విషయాలు. ఈ కీర్తన కేవలం సాహిత్యపరమైన రచన. ఇందులో 3 భాగాలు ఉంటాయి. అవి పల్లవి, అనుపల్లవి, చరణం. అయితే ఈ పల్లవిలోని సంగతులు మనకి మహా అయితే 2 కానీ 3 కానీ కొన్ని కీర్తనలలో 4 కానీ ఉంటాయన్నమాట. మిగిలిన అనుపల్లవి, చరణం కూడా ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతుంది. ఈరోజు మనం వర్ణము గీతము నేర్చుకున్న విధంగా స్వరంతో పాటు ఈ కీర్తనని కూడా నేర్చుకుందాం. కానీ ఫైనల్గా ఒకసారి కీర్తన వచ్చేసాక మనం పాడేది కేవలం సాహిత్యం మాత్రమే. సో ఇది జనరల్గా కీర్తనలో వర్ణాలు కొన్ని నేర్చుకున్నాక కనీసం ఒక 15 వరకు అయినా మనం వర్ణాలు బాగా సాధన చేశాక వచ్చే లెవెలే ఈ కీర్తన లెవెల్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కీర్తన నేర్చుకుందాం. మరి కీర్తనలోకి వెళ్ళాలి అంటే మూర్ఛన పాడాలి కదా. నేను 5 శృతి పెట్టాను. సో మనం శృతి పాడదాం. సరి గ మా ప దా ని సా సా ని ద ప మా గ రే స సరి గ మా ప దా ని సా సా ని ద ప మా గ రే స సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రే స. ఇది త్రిపుడు తాళంలో ఉంటుందని చెప్పాను కదా. సో ఒక అక్షరం జాగా వదిలేసి ఈ కీర్తనని మనం స్టార్ట్ చేయాలి. నేను ఒకసారి పల్లవిలోని మొదటి సంగతి పాడతాను. ఆ తర్వాత అది మీకు స్వరంతో నేర్పడం జరుగుతుంది. మనసు స్వాధీనమైన ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మనసు మాగ మా ప. ముందుగా త్రిపుడు తాళం ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాము. మనసు స్వా తక్కిట తక్క ధీమి తక్కిట తక్క ధీమి. ఒక అక్షరం జాగా వదిలేసి మనసు స్వాధీనమైన స్టార్ట్ అవుతుంది. మనసు స్వాధీనమైన ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి. ఇప్పుడు ఇది స్వరంతో నేర్చుకుందాము. దీని నోటేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చూసి నేర్చుకోండి. ముందుగా స్వరం మనసు స్వా మాగ మా ప ధీనమైన మా ప ద ని సా స ని ద ని ప ఘనునికి గ మ ప ప మ గ మ ప మ గ రే మనసు స్వా మా గ మా ప మా ప ద ని సా స ని ద ని ప. అయితే
మన నొటేషన్లో ఫస్ట్ సంగతిలో మా ప ద ని సా సరి సని దని ప అని ఉంది. అలా కూడా మీరు పాడచ్చు. సాని మనం సాగదీసి పాడచ్చు, లేదా సాని చిన్నది చేసి సరి సని దని ప సా సరి సని దని ప మా ప ద ని సా సరి సని దని ప నోటేషన్ ప్రకారంగా చూస్తే ఈ విధంగా పాడాలి. అదే సరి లేకపోయినా కూడా పాడచ్చు, ఇలా కరెక్ట్గానే ఉంటుంది ఇది. సో మా ప ద ని సా సరి సని దని ప అది వాడండి, ఇది పాడుకోవచ్చు, అది పాడచ్చు, ఇది పాడచ్చు. సో రెండు విధాలుగాను మీకు రెండు సంగతులు నేర్చుకోవడం అవుతుంది కదా ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి మొదటి నుంచి మా గ మా ప మా ప ద ని సా సరి సరి దని ప మనసు స్వాధీనమైన ఘనునికి గమ ప మగమ ప మగరి ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి. ఇది 2 సార్లు పాడాలి. ఇప్పుడు రెండవ సంగతి మనసు ద ప మ గ మ ప మ ప ద ప ప మా ప ద ని సరి గ మ రి సని ద ని ప దీనమైన మనసు స్వాధీనమైన మాగ మా ప. ఇది మొదటి సంగతికి. రెండవ సంగతికి ఎలా వస్తుంది? ద ప మ గ మ ప మ ప ద ప ప మనసు స్వాధీనమైన మా ప ద ని సరి గ మ రి సని ద ని ప ధీన మనసు స్వాధీన మా ప ద ని సరి గ మ రి సని ద ని ప నా ఘనునికి పసని ప ప మ గ మ ప మ గ రి ఘను పసని ప ప మ గ మ ప మ గ రి నూనికి ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మరి మాత్ర మాగ మర ప మగ మరి మాత్ర తంత్ర రే గ మగ రే స మగ రే సా ని ద ని సరి స స మోలే ఆఘనునికి ద ప మ ప సని ప ప మ గ మ ప మ గ రి మనసు ద ప మ గ మ ప మ ప ద ప ప మా ప ద ని సరి గ మ రి సని ద ని ప మనసు స్వాధీనమైన ఘనునికి పసని ప ప మ గ మ ప మ గ రి మ గ మ ర ప మ గ
మరే మాత్ర రే గ మ గ గ రే స తంత్ర మూలే మ గ గ రే సా ని ధ ని సరి స స ఆఘానూనికి అని పాడేశాక రెండవ సంగతిలోకి మళ్ళీ మనసు స్వాధీనమైన పాడి మరి మంత్రములేలా మరి మంత్రతంత్రములేలా ఆ ఘనునికి అన్నది మారుతుందన్నమాట. దపమ పసని ప మగమ పమగరి ఆఘనునికి మరి మాత్ర తంత్ర మరి మాత్ర మాగ గమదని రిసదప మరి మాత్ర తంత్ర రే గమదప గరి స మగ గరి సా ని ధ ని సరి స స మూలే ఆఘానూనికి రే గ మ ప ద ని సరి గ మ గ రి స ని ద ప మ గ మ రే మనసు స్వ ద ప మ గ మ ప మ ప ద ప ప మ ప ద ని సరి గ మ గ రి స ని ద ని ప ధీనమైన ఘనునికి పసని ప ప మ గ మ ప మ గ రి మరి మంత్ర గరి మా గ గ మ ద ని రి స ద ప రే గ మ ద ప గ రి స మరి మంత్ర తంత్ర మూలే మ గ గ రి సా ని ధ ని సరి స స ఆఘానూనికి రే గ మ ప ద ని సరి గ మ గ రి స ని ద ప మ గ మ రే ఆఘానూనికి మనసు స్వాధీనమైన ద ప మ గ మ ప మ ప ద ప ప మ ప ద ని సా స ని ద ని సరి స స అని నిలిపివేయాలన్నమాట. నేను ఇప్పుడు ఒక్కసారి పల్లవి మొత్తము పాడుతాను. ఇది రెండు సార్లు పాడాలి కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తూ వినండి. మనసు స్వాధీనమైన ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్ర మూలే ఆఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్ర
తంత్ర మూలే అఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్ర మూలే అఘనునికి మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్ర మూలే అఘనునికి మనసు స్వాధీనమైన ఇది పల్లవి అండి. నెక్స్ట్ క్లాస్లో నేను అనుపల్లవి చెప్తాను. ఈలోగా బాగా ఈ పల్లవిని సాధన చేయండి. నేను ఎలాగో డిస్క్రిప్షన్లో మీకు నోటేషన్ ఇస్తాను కాబట్టి అది చూసుకుంటూ ముందు స్వర సాధన చేయండి. ఆ తర్వాత స్వరానికి తగ్గట్టుగా సాహిత్యం సాధన చేయండి. ఆ తర్వాతే తాళం వైపుకు వెళ్ళండి. తాళం ఎప్పుడైనా కూడా ముందు స్వరము సాహిత్యము రాకుండా మనం ట్రై చేయడం మంచి పద్ధతి కాదు. ఒకసారి మనకి సాహిత్యం బాగా వచ్చాక అప్పుడు తాళం వేసుకుంటూ పాడితేనే కీర్తన కరెక్ట్గా వస్తుంది, బాగా వస్తుంది. కాబట్టి ఇది పల్లవి. నెక్స్ట్ క్లాస్లో అనుపల్లవితో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్కారం.